అరోరా యూనివర్సిటీ గురించి మేము చాలా విన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఈ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ ఏవి చేయాలన్నా కూడా స్టూడెంట్స్ చాలా దూరం ట్రావెల్ చేస్తున్నారు. వేరే స్టేట్స్కి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ అలా కాకుండా అరోరా యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండ్ అలాగే చాలా మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని చెప్పి విన్నాం. ముందుగా అసలు మీ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏమిటి చెప్పండి. మన యూనివర్సిటీ వచ్చేసి అరోరా యూనివర్సిటీ ఫస్ట్ ఏంటంటే అందరికీ అందుబాటులో మంచి సెంటర్లో, సిటీ సెంటర్లో ఉప్పల్లో ఉంది మేడం. ప్లస్ ఏంటంటే మిగతా యూనివర్సిటీస్ కంటే అరోరా యూనివర్సిటీ స్పెషల్ ఏంటంటే ఇది ఎవాల్యుయేషన్ మెథడ్ ఉంటాయి. అరోరా యూనివర్సిటీలో ఎగ్జామినేషన్స్ ఉండవు మేడం, ఓన్లీ ఎవాల్యుయేషన్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్లో ఏంటంటే ఇప్పుడు యూఎస్, యూకే ఇక్కడ ఎట్లా సిస్టమ్ ఉందో అలాగే ఇక్కడ అరోరా యూనివర్సిటీలో ఫస్ట్ టైం మన ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది మేడం. ఇక్కడ ఎగ్జామ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ అంటే 3 గంటల ముందు చదివి 3 రోజుల ముందు చదివి టోటల్గా అక్కడ చదివేసి రాసేసి మర్చిపోతారు. తర్వాత వాళ్ళకి ఏం గుర్తుండదు. మనం అడిగినా కూడా మన పిల్లల్ని కూడా మనం చూస్తుంటాం. ఏదన్నా అడిగితే నేను ఎగ్జామ్లో రాసినాను డాడీ మళ్ళీ తర్వాత మర్చిపోయినాను అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పని చేస్తూ చదువుకుంటూ వీళ్ళు పని చేస్తూ ఉంటారు అనమాట. అంటే లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. అప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వీళ్ళకు. ప్రతి ఒక్కటి వీళ్ళు చూసి అబ్జర్వ్ చేసి వీళ్ళకి ప్రాజెక్ట్ ఉంటుంది మేడం. 4 ట్రై ఇది ఉంటాయన్నమాట. ఈ ట్రైమిస్టర్ సిస్టంలో ఏంటంటే వాళ్ళు మొత్తము ఈ ఎగ్జామినేషన్స్ లాగా ఒక్కొక్క టర్మ్కి అనమాట 3 నెలలు ఉంటుంది అనమాట. అట్లా 4 టర్మ్లు ఉంటాయన్నమాట. 4 టర్మ్స్లో టోటల్గా ఫైనల్లో ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేయాలి. ప్రతి సెమిస్టర్లో ఎవాల్యుయేషన్ ఉంటుంది అనమాట. ఎవాల్యుయేషన్ ఆధారంగా మార్కులు ఇస్తాం అనమాట. కాబట్టి ఇది చాలా మంచి సిస్టమ్ మేడం. ఒక్కసారి స్టూడెంట్ చేస్తే కానీ పర్మనెంట్గా వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది.